హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మరొక కొత్త ప్రోడక్ట్ మీ అందరికి వచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఒక కొత్త మొబైల్ ఫ్రెండ్స్, 13 మినీ అన్నమాట. మీరు ఆల్రెడీ నా లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఐఫోన్ 13 క్యాషిఫై నుండి మేము ఆర్డర్ చేసినాం రిఫర్బిష్డ్ మొబైల్. సో దాన్ని మేము రిఫండ్ చేసినాం. రిఫండ్కి అయితే మాకు 1 మంత్ కంటే ఎక్కువనే పట్టిందన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి దాంతో. సో అన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు అని మేమైతే కొత్త మొబైల్ని పర్చేజ్ చేసినాం అన్నమాట. ఇది ముంబై ఆఫ్లైన్ స్టోర్ నుండి మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా ఉందో మనం చెక్ చేద్దాం ఓపెన్ చేసి. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే మాకు ఇలా కొరియర్ చేసి పంపించారన్నమాట. మాకు తెలిసిన వాళ్ళే కొంచెం కాబట్టి మంచిగా ప్యాకింగ్ చేసి పంపిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట 13 మినీ. ఇప్పుడు మనం లోపల ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీల్ అయితే ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఉంది. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. లుకింగ్ అయితే చాలా బాగుంది అన్నమాట ఆఫీషియల్గా. లోపలనైతే మనకి లైటింగ్ కేబుల్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇవి వచ్చేసి కార్డ్స్ ఇచ్చిండ్రు మనకి. ఇది వచ్చేసి సిమ్ ఇజెక్టర్. ఓకేనా, ఇది గైడ్ది మాన్యువల్ గైడ్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి సి టైప్ లైట్నింగ్ కేబుల్ అన్నమాట. ఇదిగోండి. ఇది వచ్చేసి మన డివైస్. లుకింగ్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఎలాంటి డ్యామేజెస్ కానీ ఏం లేవన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వ్రాపర్ తీసేద్దాం మనం. చూడండి, మొబైల్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే కనిపిస్తలేదు ఫ్రెండ్స్. మొత్తం న్యూగా ఉంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూడండి మొబైల్ అయితే చాలా కొత్తగా ఉందన్నమాట. న్యూ మొబైల్. సరేనా, చూడండి స్క్రీన్ పైన అయితే మనకి ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవన్నమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా స్మూత్గా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవన్నమాట. చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్, నీట్గా ఉంది. చాలా మందికి అయితే ఈ వైట్ కలర్స్ మొబైల్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి స్టార్ లైట్ కలర్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ డ్యూయల్ కెమెరాస్ ఇచ్చిండ్రు అన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫ్లాష్ లైట్ ఇచ్చిండ్రు. తర్వాత ఇక్కడ లోగో కూడా మనకు కనిపిస్తున్నది దాన్ని. లుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. తర్వాత ఇది స్టార్ లైట్ కలర్ కాబట్టి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఓకేనా, మొబైల్లో యాపిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ చేయకపోతే ఫోన్ స్టార్ట్ అవ్వలేదు, ముందుకు కూడా వెళ్ళలేదు. అందుకే అప్డేట్ అయితే చేసినాం, అప్పుడే ఫోన్ ఆన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, మనకి లుకింగ్ అయితే చాలా బాగుంది అన్నమాట. మొత్తం గ్లాసీ డిజైన్స్ ఇచ్చిండ్రు. ఐకాన్స్ యాపిల్ యూఐ కూడా చాలా బాగుంది అన్నమాట. ఐకాన్స్ కూడా మనకి గ్లాసీ డిజైన్లోనే ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి చూడండి ఎంత లుకింగ్ ఎంత బాగా కనిపిస్తుందో. చూడండి మొత్తం గ్లాసీ ఫినిష్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ దీనికి. దానివల్ల లుకింగ్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, లుకింగ్ అయితే చాలా బాగుంది అన్నమాట. మొత్తం వాల్ పేపర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో మనకి గ్లాసీ డిజైన్స్ ఇచ్చిండ్రు అన్నమాట. చూడండి మొత్తం ఐకాన్స్ కూడా గ్లాసీ డిజైన్లోనే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత దీని యూఐ కూడా యాపిల్ యూఐ చాలా బాగుంది, అఫీషియల్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే,
ఇప్పుడైతే కస్టమర్ కేర్కి కాల్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో అయితే బ్యాలెన్స్ లేదన్నమాట. చూద్దాం ఏం చెప్తారో. దయచేసి ఐఎస్టీ ప్యాక్ లేదా టాప్అప్ వోచర్తో రీఛార్జ్ చేయించండి. Your available balance is insufficient to make this ISD call. ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకొని కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు ప్లే చేసుకొని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత క్లియర్గా లౌడ్గా వినిపిస్తుందో. క్వాలిటీ అయితే సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ ఇంకా టెస్టింగ్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఓకేనా, నేను పార్ట్ 2 వీడియో కూడా మీకోసం తీస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెట్టింగ్ ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనం జనరల్కి వెళ్ళిపోదాం. తర్వాత అబౌట్ సెక్షన్ చూసుకుందాం. ఇక్కడ నేమ్ వచ్చేసి మనకి పీటర్స్ ఐఫోన్ ఉంది. iOS వర్షన్ వచ్చేసి 26.0.1 అని చూపిస్తుంది. మోడల్ నేమ్ వచ్చేసి iPhone 13 mini. మోడల్ నెంబర్ ఇచ్చిండ్రు, ఇక్కడ సీరియల్ నెంబర్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత లిమిటెడ్ వ్యారంటీ అని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఎక్స్పైర్స్ 22/10/26 ఇచ్చిండ్రు అనమాట. నెక్స్ట్ ఇయర్ 10/22 వరకు వ్యారంటీ ఉంది. తర్వాత ఇక్కడ యాపిల్ కేర్ కవరేజ్ అని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. మనం ఇక్కడ దీన్ని యాడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 31 days లెఫ్ట్ అని ఉంది. ఒక 1 month లోపు మనం యాపిల్ కేర్ కవరేజ్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇక్కడ కెపాసిటీ వచ్చేసి మనకి 256 GB ఉన్నది ఫ్రెండ్స్. అవైలబుల్ వచ్చేసి 223 ఉన్నదన్నమాట. కొన్ని ఐక్లోన్ నుండి సింక్రనైజ్ అయినాయి. తర్వాత కొన్ని సాఫ్ట్వేర్స్ మేమైతే ఇందులో వేసినాం అన్నమాట. తర్వాత ఇక్కడ మనం ఐఫోన్ స్టోరేజ్ డైరెక్ట్గా కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మనం బ్యాటరీ హెల్త్ చూసుకుందాం. ఇదిగోండి 94% ఛార్జింగ్ అయితే ఉంది ఇప్పుడు. ఓకేనా, చూడండి బ్యాటరీ హెల్త్ మ్యాక్సిమం కెపాసిటీ వచ్చేసి 100% చూపిస్తున్నది మనకి. ఇది న్యూ మొబైల్ కాబట్టి మనకి 100% చూపిస్తుంది. ఓకేనా, ఒకసారి నేను మీకు 3 యూట్యూబ్స్కి కనెక్ట్ చేసి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 3 యూట్యూబ్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే మొబైల్ కనెక్ట్ చేసుకుందాం మనం. చూడండి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వెరిఫికేషన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చిండ్రో కూడా చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డివైస్ మోడల్ వచ్చేసి iPhone 13 mini అని ఇచ్చిండ్రు అన్నమాట. తర్వాత దీని మోడల్ నెంబర్ కూడా ఇచ్చిండ్రు మనకి. ఓకేనా, ఇక్కడ హార్డ్ డిస్క్ కెపాసిటీ 256 GB ఇచ్చిండు. ఓకేనా, చూడండి ఇక్కడ అన్నీ మనకి నార్మల్లోనే కనిపిస్తున్నాయి అన్నమాట. ఏ పార్ట్ కూడా చేంజ్ కానీ రీప్లేస్ కానీ చేయలేదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ టెస్టింగ్ స్కోర్ ఇచ్చిండ్రు మనకి 100 అని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత ఇక్కడ ప్రొడక్షన్ డేట్ కూడా ఇచ్చిండ్రు మనకి. ఓకే, ఇక్కడ iOS వర్షన్ ఇచ్చిండ్రు. దీని బ్యాటరీ లైఫ్ ఇక్కడ ఇచ్చిండ్రు చూడండి 100%. తర్వాత ఛార్జ్ టైమ్స్ వచ్చేసి 1 times అని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, దీని యాపిల్ ఐడి లాక్ ఆన్ ఉంది. ఇక్కడ కూడా జైల్ బ్రోకెన్ నో అని ఇచ్చిండ్రు. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత వెరిఫై UDID ఎస్ అని ఉంది. ఓకే, దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ మనకి iDevice డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇక్కడ అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇచ్చిండ్రు అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఛార్జ్ టైం 1 time అని ఇచ్చిండ్రు. బ్యాటరీ లైఫ్ 100% అని ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మొబైల్ నేమ్ iPhone 13 mini అని కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడైతే మనం అనలిటిక్స్ డాటాని iCharge యాప్ తోటి కూడా చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి వెళ్ళిన తర్వాత మనకి అనలిటిక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలన్నమాట. తర్వాత అందులో మనం అనలిటిక్స్ డాటా రీసెంట్గా క్రియేట్ అయిన ఫైల్ని ఓపెన్ చేసుకొని దాన్ని మనం iCharge యాప్ తోటి ఓపెన్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకి రిజల్ట్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి సైకిల్స్ వచ్చేసి 1 అని ఉంది. యాక్చువల్ హెల్త్ వచ్చేసి 104 అని చూపిస్తున్నది అన్నమాట. దీని యాక్చువల్ కెపాసిటీ వచ్చేసి 2424 mAh, ఫుల్ కెపాసిటీ వచ్చేసి 2450 mAh అని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మిగతా డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం అనలిటిక్స్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఈ 13 మినీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం దీన్ని వన్ హ్యాండ్ తోటే ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా, మనం బయటకి వెళ్ళినప్పుడు మొబైల్ని క్యారీ చేయడం కూడా, తర్వాత పాకెట్లో పెట్టుకొని క్యారీ చేయడం కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనం కాల్స్ లిఫ్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటాం. బిగ్ సైజ్ మొబైల్స్ అయితే పడిపోతాయేమో అన్నట్లు భయపడతాం అన్నమాట. కానీ మినీ సైజ్ ఫోన్ కాబట్టి ఈ ఐఫోన్ని మనం ఈజీగా లిఫ్ట్ చేసి వన్ హ్యాండ్ తోటే కాల్స్ని అటెండ్ చేయొస్తుంది ఫ్రెండ్స్. తర్వాత సోషల్ మీడియా మనం యూజ్ చేసేటప్పుడు వన్ హ్యాండ్ తోటే మనం స్క్రాల్ చేసి చూడడం కానీ, తర్వాత ఏమైనా మెసేజ్కి మనం రిప్లైస్ ఇవ్వడం కూడా వన్ హ్యాండ్ తోటే చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మనం సెల్ఫీలు క్యాప్చర్ చేసుకోవడానికి కూడా వన్ హ్యాండ్ తోటే మనం ఆపరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మొబైల్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన, మీరు దాంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీకు మొబైల్స్ మినీ మొబైల్స్ కావాలన్నా కూడా మీరు అందులో మెసేజ్ చేయొచ్చు, లేదా ఫోన్ కాల్ చేసి కూడా అడగచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే ఫ్రెండ్స్, మేము అందులో ఇప్పటి వరకు మేము ఎన్నైతే అన్బాక్స్ చేసామో ప్రోడక్ట్స్ వాటన్నిటిని పెడతామన్నమాట దాంట్లో. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.